హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. బాగా ఎండ వస్తుంది. కొంచెం సేపు ఎండకు అలా నుంచొని హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాను. బాగా అంటే చాలా రోజుల తర్వాత ఎండ అయితే వస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంటి ముందుకే వస్తుంది కదా, కొంచెం ఇలా నుంచొని రిలాక్స్ అవుతూ హెయిర్కి అనేది ఆయిల్ అప్లై చేసుకున్నాను. తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. నేను చేసుకునే వర్క్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఎండ వస్తుందని చెప్పాను కదా, మొత్తం కూడా బెడ్షీట్స్ మేము కప్పుకునేవి ఈ చలికి పెద్ద పెద్ద బెడ్షీట్స్ అయితే వాడుతున్నాం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అవి కొంచెం అన్నా ఎండలో వేసొద్దాము అని చెప్పేసి పైకైతే తీసుకెళ్ళాను. బట్ ప్రాపర్గా అయితే ఇక్కడ తాడనేది లేదనమాట. ఇంకా అలా 2 మడతల మీద అయితే వేసేసాను పైన. వేసేసిన తర్వాత ఇంకా బెడ్ మొత్తం కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాననమాట. ఆర్గనైజ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా ఊడ్చేసుకోవడమే. పిల్లలు వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఇవే పనులు ఉంటాయి కదా అందరికీ కూడా. సో నాకు కూడా అంతేనండి. మ్యాక్సిమం పిల్లలు వెళ్ళిన తర్వాత ఇవే పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆ బెడ్షీట్స్ మామూలుగా వాష్ చేద్దాం అనుకున్నాను, పెద్ద బెడ్షీట్స్. కాకపోతే ఇంకా కొంచెం చలిగా ఉంటుందిలే, 1 వీక్ ఆగిన తర్వాత నీట్గా అప్పుడు వాష్ చేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఆగాననమాట. ఈ 1 వీక్ చూసిన తర్వాత చలి అప్పుడు తగ్గుతుంది. ఇంకా మొత్తానికి ఆ పెద్ద బెడ్షీట్స్ అనేది తీసేసి ఇంకా నార్మల్గా చిన్న చిన్నవి తీసుకుంటే సరిపోతుందన్నమాట ఇంకా సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు. సో అందుకని చెప్పేసి ఇంకా 1 వీక్ ఆగిన తర్వాత తీద్దాంలే అని చెప్పేసి అవైతే పెద్ద బెడ్షీట్స్ అయితే వాష్ చేయలేదండి. నార్మల్గానే ఎండకేసి వచ్చేసాను. కొంచెం ఇంట్లో అయితే మరీ చల్లగా ఉంటున్నాయి అని చెప్పేసి. సో ఈవెన్ అసలు ఈ పరుపు ఉంది కదండి, ఈ పరుపు కూడా కింద వేసుకున్నప్పుడు అడుగునైతే తేమ వస్తుందన్నమాట. అంత చల్లగా అవుతున్నాయి టైల్స్ అయితే. ఇంకా దానికోసం అని చెప్పేసి కింద మ్యాట్ వేసేసుకొని మ్యాట్ మీద ఈ పరుపు అయితే యూజ్ చేస్తున్నామన్నమాట. సో కానీ చలికాలం కష్టాలనేది ఇలానే ఉంటాయి అన్నమాట. ప్రాపర్గా ఎండ రాకపోతే ఇలానే ఉంటుంది. ఇంకా పర్లేదులేండి, ఇప్పుడు 1 వీక్ నుంచి బాగానే ఎండొస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా లోపల ఉన్నవన్నీ కూడా బయటేసేసుకొని కొంచెం సేపు ఆరేయడం ఇవే సరిపోద్దన్నమాట వర్క్ అయితే. ఇంకా ఫైనలీ మొత్తం పరుపు కూడా పైకి కొంచెం పెట్టేసి సో మొత్తం కూడా ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడో ఒక రోజైతే పెద్ద పనైతే ఉంటదనమాట. ఇవన్నీ కూడా ఆ పరుపుకున్న కవరు అండ్ ఆ పెద్ద బెడ్షీట్స్ ఇవన్నీ ఉతుక్కోవడానికి నాకు మళ్ళీ 1 వీక్ టైం అయితే పడుతుంది. అవన్నీ ఉతికేసుకొని స్వెటర్స్ కూడా అండి. స్వెటర్స్ మొత్తం కూడా పిల్లలు స్కూల్కి వేసుకెళ్తున్నారు. ఆ స్వెటర్స్, ఇంట్లో వాడే స్వెటర్స్, మొత్తం నేను యూజ్ చేసే స్వెటర్స్ మొత్తం కూడా ఒకరోజు వాష్ చేసి నీట్గా కంఫర్ట్ పెట్టేసేసి ఇంకా లోపల దాచిపెడితే కానీ మళ్ళీ ఇంకా ఈ వింటర్కి బాయ్ బాయ్ చెప్పినట్లు అనమాట. అలా బోర్ కొట్టినప్పుడు నేను చేసే ఫస్ట్ పని ఏంటి అంటే ఏవైనా సరే కొత్త వంటలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటానన్నమాట. కొత్త వంటలు ఏం కాదులేండి, ఎప్పుడో సంవత్సరానికో అట్లా చేసేవి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇవి ఆల్రెడీ నేను 2 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ అప్పుడు ఒకసారి ట్రై చేశాను, బాగానే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం టైం దొరికిందిలే అని చెప్పేసి మళ్ళీ కొంచెం అయితే కజ్జికాయలు అయితే ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. బట్ నేనేంటి అంటే పెద్ద ప్రోనైతే కాదనమాట ఈ కుకింగ్లో. అందుకే నేను వీడియోలు అయితే షేర్ చేయను తొందరగా. నేను నా ఓన్గా చేసుకునేది వేరే ఉంటుంది. అది కాక చేసేటప్పుడు నేను ధ్యాస అంతా కూడా కుకింగ్ మీదే పెట్టి చేయాలనుకుంటాను. అందుకని చెప్పేసి నేను కుకింగ్ వీడియోలు అయితే షేర్ చేయను. ఎందుకంటే మనకు బాగా నాలెడ్జ్ ఉండి మనం ఇటు కుకింగ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడే కుకింగ్ వీడియోస్ చేయడానికి బాగుంటాయి అన్నమాట. బట్ నాకేంటి అంటే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాను అంటే నా ధ్యాస అంతా దాని మీదే పెట్టేస్తాను, కుకింగ్ మీదే. అందుకనే నాకు కుకింగ్ వీడియోస్ అనేది వీడియో వైపు పెట్టేసి ట్రైపాడ్ పెట్టేసి మళ్ళీ దాని వైపు ధ్యాస వెళ్ళిపోతే నా కుకింగ్ ఇక్కడ పాడైపోతుందని నాకు భయం అనమాట. సో అందుకనే పెద్దగా కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయను. బట్ నేనైతే ఇప్పుడు ఈ మధ్య అన్ని పిండి వంటలు కూడా నేర్చుకుంటున్నాను అనమాట, ఒక్కొక్కటిగా. ఒక్కసారి ఎక్కువ చేయను అనమాట. ఆల్రెడీ మీకు అంతకుముందు షేర్ చేశాను, కొంచెం కొంచెంగా చేసుకుంటాను. మొన్నైతే కొంచెం కజ్జికాయలు చేశాను అనమాట. అవే బాక్స్లో పెడుతున్నాను. ఒక 20 వరకు వచ్చాయి అంతే. 20 వరకు వచ్చాయన్నమాట. నేనేంటంటే బాగా వచ్చాయనుకోండి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం కొంచెమే ట్రై చేస్తాను. ఎక్కువ పిండి అయితే కలిపాను అనమాట దేనికైనా సరే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం చక్రాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈసారి అయితే. చక్రాలు ఎలా అంటే శనగపిండి యూజ్ చేయకుండా పుట్నాల పప్పు అండ్ బియ్యపు పిండితో చేస్తున్నారు కదా ఇప్పుడు మురుకులు అని చెప్పేసి, అలా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా చేస్తాను, కొంచెమే చేస్తాను. బియ్యపిండి కొంచెం 2 కప్పులు బియ్యపిండి అండ్
ఒక కప్పు పుట్నాలు మిక్సీకి వేసేసి ఆ పౌడర్తో అయితే ఇప్పుడు మురుకుల్లాగా చేస్తున్నారు. అవైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా చేస్తాను. బట్ ఏంటి అంటే చెప్పాను కదా! నా ధ్యాస అంతా మళ్ళీ నేను ఇలా మీకు షేర్ చేస్తూ ఉన్నాననుకోండి, నాకు కుకింగ్ మీద ఉండదేమోనని చెప్పేసి భయమనమాట. అందుకే నేను చేసిన తర్వాతే షేర్ చేసుకుంటున్నాను. ఆహ్, కావాలి అంటే మీకు రెసిపీస్ ఏదైనా గానీ ఊరికే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే చేయగలుగుతాను గానీ, చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది నాకింకా అవ్వట్లేదనమాట. చెప్పాను కదా! నేను కుకింగ్‌లో పెద్ద ప్రో అయితే కాదనమాట. అందుకని చెప్పేసి. ఇంకిక్కడైతే నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి ఇడ్లీకి మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వ అయితే పోస్తున్నాను. ఇడ్లీ రవ్వ వచ్చేసి నేను గ్లాస్‌కి 2 గ్లాసులు మాత్రమే పోస్తాను మిక్సీకి కాబట్టి. సో, మనం గ్రైండర్‌కైతే 3 గ్లాసుల వరకు పోసేసుకోవచ్చు అనుకుంటా. నేనైతే 2 గ్లాసుల వరకే పోస్తున్నాను. సో, ఈసారి ఏంటో ఇడ్లీ రవ్వ కొంచెం తేడాగా ఉందనమాట. అందుకే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఏంటా అంటే కొంచెం లావుగా ఉందనమాట ఇడ్లీ రవ్వ. ఇంకా తెచ్చాం కదా! తప్పదు పోసేసుకుంటున్నాను అనమాట. కొంచెం అంటే మినపప్పు నానబెడితే పర్లేదులే అని చెప్పేసి అందుకని చెప్పేసి పోస్తున్నాను. ఒకటికి 2 గ్లాసులు రవ్వ అయితే పోసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొక చిన్న విషయం అండి. మేమైతే రేపు సమ్మర్‌లో వచ్చేసి మాకు ఒక ఫ్యామిలీ అకేషన్ ఉందనమాట. దానికోసం అని చెప్పేసి మంచి శారీస్ అయితే తెప్పించింది మా సిస్టరే. మా ఓన్ సిస్టర్ ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఆన్‌లైన్ బిజినెస్ అయితే చేస్తుందండి. సో, అంటే చేస్తుంది కానీ మాకు పర్టిక్యులర్‌గా ఎప్పుడూ కూడా ఆహ్, అకేషన్ అంటూ ఇట్లా పట్టు శారీస్ తెప్పించుకునే అకేషన్ అంటూ ఏది రాలేదనమాట. ఇప్పుడైతే కొంచెం పట్టు శారీస్ లాంటివి మన ఫ్యామిలీ అకేషన్ కదా! తెప్పించుకుందాం అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మా అక్క ఎలాగూ ఆన్‌లైన్ బిజినెస్ చేస్తది కాబట్టి సో, తనైతే తెప్పించిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూపిస్తాను నేను. అవి శారీస్ కూడా ఇక్కడైతే వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. తను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెప్పించిందండి. 1500 ఫ్రీ షిప్పింగ్ పడ్డాయనమాట. నాకైతే ఎంత బాగా నచ్చాయంటే మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ శారీస్ అనమాట. 1500 ఫ్రీ షిప్పింగ్ పడ్డాయి. అండ్ సీఓడీ లేదు. ఫస్ట్ నుంచి కూడా తన ఆన్‌లైన్ బిజినెస్‌కి సీఓడీ అనేది లేదనమాట. మనం ఫస్ట్ ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసిన తర్వాత తనొచ్చేసి ట్రాక్ ఐడీ ప్రొవైడ్ చేస్తది. దాన్ని బట్టి మనం ట్రాక్ చేసుకోవడమే. ఏదైనా మనకి ప్రోడక్ట్ అనేది డిఫెక్ట్ ఉంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు కానీ నార్మల్‌గా అయితే ఎక్స్చేంజ్ చేయరండి. బట్ ప్రోడక్ట్ ఏదైనా సరే మనకి డిఫెక్ట్ అనేది అంటే ఏదైనా చినిగిపోవడం అట్లాంటివి వస్తే తీసుకుంటారనమాట. ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు. కానీ అసలు మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి అలాంటివి ఎప్పుడూ కూడా రాలేదు ఇంతవరకి. సీరియల్ యాక్టర్స్ గూడా చాలామందికి తను పంపిస్తదనమాట. ఇలా ప్రొడక్ట్స్ అంటే శారీస్ గానీ, జ్యువెలరీ గానీ అలా. ఈసారైతే మా టర్మ్ వచ్చేసిందనమాట. అందుకే మేము బుక్ చేయించుకున్నాము. చాలా బాగా వచ్చాయండి. మీకు కూడా హెల్ప్ అవుతదని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే తప్పకుండా డిస్క్రిప్షన్‌లో అయితే తన నంబర్ ఇస్తా అనమాట. ఎవరికైనా కావాలి అంటే మీరు పర్సనల్‌గా వాట్సాప్ మెసేజ్ అనేది చేయొచ్చు. తను రిప్లై ఇస్తదనమాట. సో, ఈ వీడియో అయితే ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.